వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో వన్ మోర్ రెసిపీ, చాలా హెల్దీ మునగాకు కారం పొడి రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. మునగాకు ఒక దివ్య ఔషధం లాంటిది. ఇందులో ఐరన్, కాల్షియం, ఫైబర్, విటమిన్ ఏ, సి, ఈ, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది, గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, జీర్ణక్రియని పెంచుతుంది. అలాగే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఒక ఔషధంలా పనిచేస్తుంది ఈ మునగాకు. సో ఈరోజు ఈ మునగాకుతో మంచిగా పర్ఫెక్ట్ కారం పొడి రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో మునగాకుని శుభ్రంగా కాడలు తీసి మంచిగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి. మునగాకులు చెమ్మంతా పోయిన తర్వాత అప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 4 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 4 టేబుల్ స్పూన్ పొట్టుమినపప్పు వేసుకొని 2-3 మినిట్స్ దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసి వీటిని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు తీసుకొని వీటిని కూడా మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత కారంకి సరిపడా ఎండుమిర్చి, ఇక్కడ నేను 40 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే కడాయిలోకి 2 పెద్ద కప్పుల ఆరిన మునగాకుని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మునగాకుని ఎండ కూడా పెట్టుకోవచ్చు, ఇంకా చెమ్మంతా పోతుంది, అప్పుడు ఇంకా క్రిస్పీగా అవుతుంది. కాబట్టి ఇలా మునగాకంతా దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, మాడనివ్వకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా ఆకు క్రిస్పీగా అయిన తర్వాత మునగాకుని తీసి పక్కన పెట్టుకోవాలి, కంప్లీట్గా చల్లారనివ్వాలి. తర్వాత ఇక్కడ నేను 5-6 రెమ్మల కరివేపాకు కూడా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేయించిన పప్పులన్నీ వేసి, ఎండుమిర్చి కూడా వేసి, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఇలా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఉప్పు, కారం రుచికి సరిపడా ఉంటే కారం పొడి టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత కంప్లీట్గా చల్లారిన మునగాకును కూడా వేసుకొని, అలాగే కరివేపాకు, 12 నుండి 15 వరకు ఎల్లుల్లిపాయలు వేసి ఇలా కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది అండ్ డైరెక్ట్గా కూడా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మునగాకు అందుబాటులో ఉంటే ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్న నెల వరకు నిలువ ఉంటుంది. ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ తడి చెమ్మ లేని చోట ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే హ్యాపీగా రోజు ఒక్క స్పూన్ తిన్నా 2 స్పూన్లు తిన్నా మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.